హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. అంటే విలేజ్లో ఇంకా సెకండ్ డే రోజు వ్లాగ్ అనమాట. అంటే నేను వెన్స్డే వచ్చాను కాబట్టి ఈ ఫ్రైడే రోజు వ్లాగ్. సో ఫస్ట్లీ సారీ అబ్బా, ఎందుకంటే వ్లాగ్స్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే విలేజ్ కదా, సో సిగ్నల్స్ ప్రాబ్లం అనమాట, నెట్వర్క్ సరిగా రాదు. సో అందుకే వ్లాగ్స్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది అనమాట. లేదంటే నేను ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ టైం టు టైం పెట్టేస్తూ ఉంటాను కదా, ఇంత లేట్గా అయితే ఎప్పుడు పెట్టను. బట్ సిగ్నల్స్ ప్రాబ్లము, ఇంకా నేను పక్కూరు వెళ్ళి వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనమాట. అందులోనూ ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి ఈ పండగ పనుల్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరట్లేదు. మోస్ట్లీ బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఈసారి సంక్రాంతి మాత్రం. సో అట్లా ఎంజాయ్ చేయడం వల్ల, అండ్ ఫెస్టివల్ కాబట్టి పిండి వంటలు అట్లా అట్లా వండుకుంటాం కదా, ఇంకా అందుకని చెప్పేసి కుదరట్లేదు. సో అందుకే కొంచెం డే బై డేనే పెడుతున్నాను. కాకపోతే కొంచెం వ్లాగ్స్ లేట్ అవుతున్నాయి, సో ఏమనుకోకండి. బట్ మీకు మా ఊరు వ్లాగ్స్ నచ్చితే కనుక, అంటే ఇక్కడ వ్లాగ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఇది కంప్లీట్గా పల్లెటూరు. సో పల్లెటూరు అంటే ఆ నేచర్ అదంతా నేను మీతో షేర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చూసిన వ్లాగ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయన్నమాట వీటికి వాటికి. సో బట్ నచ్చితే కనుక మా ఊరి వ్లాగ్స్ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. సో ఇంక ఇది వచ్చేసి థర్స్డే రోజు నైట్ అండి. అంటే ఫ్రైడే రోజు వైకుంఠ ఏకాదశి కదా, సో ఇంకా ముందు రోజే, అంటే ఈ మా పల్లెటూరులో ఏంటంటే ముందు రోజే ఇట్లా పేడ కల్లపు చల్లేస్తారనమాట. ఎందుకంటే వింటర్ కదా, మోస్ట్లీ సంక్రాంతి అంటే ఇంకా చలి బాగుంటుంది కాబట్టి, వింటర్ కాబట్టి. సో ఇంకా అందుకే ముందు రోజు నైటే కల్లాపు జల్లేసేసి ఇట్లా ముగ్గులు అయితే పెట్టేస్తాము. సో ఇంక ఇదిగోండి అమ్మ అయితే ఇక్కడ ముగ్గులు పెడతా ఉందనమాట. ఇంకా సంక్రాంతి అంటే ఫస్ట్ అసలు ముగ్గులే కదా, అసలు ఎంత ప్లేస్ ఉన్నా సరే ఉన్న ప్లేస్లో మొత్తం కూడా ముగ్గులు వేసుకోవాలనిపిస్తుంది. ఇంకా ప్లేస్ ఉంటే బాగుండు అనిపిస్తుంది ముగ్గులకి అంతే. ఇంకా అందులోనూ మా అమ్మ అసలు ముగ్గులు చాలా అంటే చాలా బాగా వేస్తుంది అనమాట. నాకు ఎందుకో ఈ విషయంలో మాత్రం మా అమ్మ అలవాటు రాలేదు, కానీ మా అమ్మ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగా వేస్తుంది. అసలు ముగ్గు అట్లా చూడాలనిపిస్తూనే ఉంటుంది అనమాట, అంత బాగా వేస్తుంది మా అమ్మ. సో అది ఇంకట్లా అమ్మనే ముగ్గులు వేస్తుందిలేండి. ఇక్కడైతే అసలు నేను ఏమి, అంటే జస్ట్ కలర్స్ అట్లా వేస్తాను అంతే, ఇంకా ముగ్గులంతా మా అమ్మ వేస్తుంది. ఇక్కడ కొనేనా అంతలే. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ముగ్గు ఎంత బాగా ఇస్తుందో. నేను నా జీవితంలో ఒకసారి వేస్తానో లేదో నాకే తెలీదు. వెళ్ళిపోతుంది ముగ్గేసి. ఓ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అమ్మ బాబాయ్, చలి మాత్రం ఇక్కడ మామూలుగా లేదండి. మాకు అక్కడైతే అసలు ఇంత చలి లేదు, కానీ ఇక్కడ మాత్రం అసలు వణుకు పుట్టేస్తుంది అనమాట. మార్నింగ్ లెగవడానికి కూడా చాలా చలిగా అనిపిస్తుంది. సో నేనైతే ఇప్పుడే లేచాను అనమాట. మా చిన్నోడేమో ఇంకా సావిడి దగ్గరికి అయితే వెళ్ళాడు. అమ్మ పొయ్యి రాజేసింది మార్నింగ్ ఇవాళ ముక్కోట ఏకాదశి కదా. సో ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ ఫ్రైడే అనమాట, ముక్కోట ఏకాదశి పూజ చేద్దామనేసి ఇంకా అమ్మ అయితే పొయ్యి కూడా ముట్టించింది. ఇంకా వెళ్ళేసి కాసేపు పొయ్యి దగ్గర కూర్చోవాలన్నమాట, లేదంటే ఈ చలికి బాబోయ్ మామూలుగా చలి పుట్టట్ల నిజంగా. సో ఇంకా ఇది ప్రస్తుతానికైతే ముగ్గులు అయిపోండి. రాత్రి వేసిన ముగ్గు ఎంతైనా పేడ కల్లాపి చల్లి వేసిన ముగ్గులే అందంగా ఉంటాయి కదా. అంటే కల్లాపి చల్లి ముగ్గు వేస్తేనే చాలా అందంగా ఉంటుందండి. నార్మల్గా ఇప్పుడు బండల మీద కానివ్వండి, ఫ్లోరింగ్ మీద ఇట్లా వేస్తూ ఉంటున్నాం కదా, సో అట్లా కాకుండా కల్లాపి చల్లి ముగ్గు వేస్తేనే అసలు ఆ ముగ్గు చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సో అది ఇవన్నీ అందరికీ కుదరలేండి, కొంతమందికి అయితే. సో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇట్లానే వేసుకుంటూ ఉంటారు. సో అది ఇంక అక్కడైతే మార్నింగ్ కొంచెం పులిహోర అయితే కలిపిందనమాట అమ్మ. అంటే ఇంకా వైకుంఠ ఏకాదశి కదా, ఇంకా దేవునికి దీపారాధన చేస్తుంది ఇక్కడైతే. సో నైవేద్యంగా పెట్టడానికి అనేసి కొంచెం అట్లా పులిహోర అయితే చేసింది. పులిహోర చేసే పని అయితే ఇంక ఇడ్లీ వేసేవాళ్ళం కాదు, పక్కన ఇడ్లీ కూడా అవుతూ ఉన్నాయి కదా. ఇంక వాళ్ళకి పులిహోర తినేవాళ్ళము, బట్ చెప్పలేదన్నమాట పులిహోర చేస్తాను అనేసి. ఒక ఫ్రూట్స్ అట్లా పెడుతుంది అనుకున్నాను, కానీ పులిహోర చేస్తుంది అనుకోలేదు. బట్ ఇంకా పులిహోర చేసింది. అండ్ ఇంకా పక్కన కూడా స్టవ్ మీద అయితే ఇడ్లీ అవుతూ ఉన్నాయి. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే అమ్మే పూజ చేస్తుంది అనమాట. ఇంక ఇవాళ అయితే నేనేమి చేయలేదు ఇక్కడ.
ఇంకా అమ్మ ఇక్కడైతే పూజ చేస్తుంది. ఇవాళ ఏం వండుతున్నా ఇంతకే పప్పలో? ఏం బియ్యం? చక్రాలయ్యా. ఎందుకు? మర్చిపోయి లడ్డూలు చేయమన్నానుగా. ఏమైందిలో ఇప్పుడు ఇప్పుడు కడిగేస్తే అవుతాయిగా, సాయంత్రానికి ఎండుతాయిగా. అన్నంటే ఐటమే మధ్యాహ్నానికి వేసావు. ఇంకా అమ్మ అయితే అట్లా దీపారాధన చేసింది అనమాట. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. పులిహోర కూడా చేసింది కదా, బట్ పులిహోర తినబుద్ధి అవ్వలేదు. వింటర్ కదా, కొంచెం వేడివేడిగా తినాలనిపిస్తుంది. సో పులిహోర ఏమో మార్నింగ్ చేసింది, అది కొంచెం చల్లారిపోయింది. సో తినబుద్ధి అవ్వలేదు. ఇంకా అందుకే ఇంక ఇడ్లీ తినేస్తున్నాను. పల్లె చట్నీ చేశాను, అలాగే కొంచెం కారపొడి వేసుకొని అట్లా తినేస్తున్నాను. పిల్లలు కూడా తినేసి ఇంక వాళ్ళు ఎక్కువ సావిడి దగ్గరే టైం స్పెండ్ చేస్తారండి. ఇంక వాళ్ళైతే అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నారు. ఇంక ఇవిగోండి బియ్యము, ఇవి చక్కలు చేయడానికి నిన్న కొంచెం కడిగి ఇట్లాగా ఎండపోసింది అనమాట. ఇవాళ కూడా ఎండబెడితే కొంచెం మంచిగా అవుతాయిలే అని చెప్పేసి ఇంక ఇవాళ కూడా ఇట్లా ఎండలో అయితే వేసాము. సో అది చేతులది ఎటు తిరుగు సరిగా. ఏం చేసా? దగ్గర ఇటు ఇటు దగ్గర రావే, ఇటురా. ఏందది? ఏది ఏది ఏందది? పోదురాసా ఉన్నట్టున్నావు. బొట్టలు అంతని పెట్టుకునేది. ఏం చేసావు? మా షన్నుగాడు చూడండి, ఫేస్ మొత్తం కూడా పసుపు బొట్లు పెట్టేసుకున్నాడు అనమాట. అంటే ఇంకా మార్నింగ్ అమ్మ పూజ చేసింది కదా, ఇంకా అవన్నీ కూడా అక్కడ పెట్టేసింది మందిరం దగ్గర. ఇంక వీడు అవన్నీ తీసుకొని కుంకుమ కనపడలేదు, అందుకే ఇంకా పసుపు తీసుకొని అట్లా బొట్లు పెట్టేసుకున్నాడు అనమాట. వాడు అంతే అండి, ముగ్గులో వేసినా సరే అంతే చేస్తాడు అనమాట. ఇంకా అది ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అనేసి ఇంకా మా కోసం అయితే కొంచెం చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే చేస్తున్నాను. ఇంక ఇదిగోండి వీళ్ళైతే బీరకాయ కాదు, సొరకాయ పచ్చడి అయితే చేసుకుంటున్నారు అనమాట. మేము సొరకాయ పచ్చడి అంటే ఇక పిల్లలు ఏం తింటారులే పచ్చడి అని చెప్పేసి అట్లా కొంచెం చిక్కుడుకాయ టమాటో కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళకైతే ఇట్లాగా పచ్చడి, అంటే వాళ్ళకని కాదులేండి ఇంకా అందరికీ కూడా. సో అట్లాగా సొరకాయ ఉంది, ఇంకా అందుకే అట్లా పచ్చడి అయితే చేస్తున్నాము. సొరకాయ, టొమాటో, పచ్చిమిర్చి, అలాగే ధనియాలు, జీలకర్ర, చింతపండు అన్నీ కూడా మగ్గించి తర్వాత ఇంకా పచ్చడి చేసుకోవడమే, కొంచెం సాల్ట్, చిన్నులపాయలు వేసి. సో అది ఇంకా అక్కడ నుంచి సావిడి దగ్గరికి వచ్చాము. మంచిగా ఆలోచింది, ఎన్ని పడ్డాయో. అలలా 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 అలలు అలలు అయ్యా అత్తమల్లా పట్టా మీద చేయొచ్చు. అయ్యా మొత్తం ఒకసారి ఎత్తేదిలే.
సో ఇంకా అట్లా సావిడి దగ్గర చాలాసేపు వరకు అయితే టైం స్పెండ్ చేసాము. బాగుంటుంది అక్కడ, ప్లేస్ ఎక్కువ ఉంటుంది, గాలి వస్తుంది కాబట్టి బాగుంటుంది. నానేమో ఇంక అట్లా వడ్లు చెరుగుతున్నారన్నమాట. మేము యాక్చువల్గా తురిపాకు పోయడమో ఏదో అంటారండి. అంటే వడ్లన్నీ కిందటి వ్లాగ్లో చూసారు కదా, అక్కడ అన్నీ కూడా బస్తాల్లాగా ఉన్నాయి. అవన్నీ ఇంకా షెడ్లో అయితే వేసేసారు. ఇంకా రిమైనింగ్ కొన్ని వడ్లు ఏంటంటే కొంచెం ఆకులు అవన్నీ ఉన్నాయి, ఇంకా అవన్నీ అట్లా చెరుగుతున్నారనమాట. సో అది ఇంకా అక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడైతే ఇంకా అరిసెలు చేద్దాం అనేసి పాకం అయితే పడుతున్నాం అనమాట. ఇంకా చెప్పాను కదా ఇది ఫ్రైడే రోజు వ్లాగ్. ఫ్రైడేనే ఇంకా పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ అయితే ఇంకా అరిసెలే చేస్తున్నాం అనమాట. అరిసెల కోసమే ఇక్కడ పాకము, అరిసెలు కాబట్టి పాకము కొంచెం అంటే ముదురు పాకమే రావాలి. అంటే మనం పప్పు చెక్క చేస్తాం కదా, పప్పు చెక్కగా పాకం ఎట్లయితే పడతామో సో అట్లాగా మనం ఇక్కడ పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా వాటర్లో వేస్తే మనకు అట్లా గట్టిగా అవ్వాలన్నమాట. అంటే టంగ్ మనం మోగాల్సిన అవసరం అయితే లేదులేండి, బట్ కొంచెం అట్లాగా గట్టిగా అయితే రావాలి. సో ఇంక ఇప్పుడు ఏంటంటే పాకంలో ఇంకా మేమైతే కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేస్తున్నాం అనమాట. ఎండు కొబ్బరి అలాగే ఇంకా యాలకుల పౌడర్ అయితే వేస్తున్నాము. అలాగే అదిగోండి పక్కనైతే నువ్వులు కూడా ఫ్రై చేసి ఉంచింది కదా, సో ఇంకా నువ్వులు కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా పిండి అంటే తడిబి పిండి అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవడమే. ఇంకా మేమైతే స్వీట్ వచ్చేసి అంటే 1 kg రైస్ తీసుకున్నాం అనుకోండి, 3/4 kg వరకు బెల్లం అయితే తీసుకున్నాం అనమాట. నల్ల బెల్లం అయితే అరిసెల టేస్ట్ చాలా బాగుంటాయండి. అంటే ఇక అరిసెల బెల్లం అన్నా సరే మనకు దొరుకుతుంది. నల్ల బెల్లం అయితే అరిసెల టేస్ట్ చాలా బాగుంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటాయి. సో అది ఇంకా అట్లాగా పాకం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొబ్బరి పౌడరు నువ్వులు కూడా వేసేసి ఇంక ఇదిగోండి ఇక్కడైతే పిండి కూడా వేస్తున్నాను. ఇంకా అమ్మేమో అట్లా తెడ్డుతో మొత్తం కూడా బాగా మిక్స్ చేస్తుంది అనమాట. కూడా 2 kg పిండి పట్టింది. ఇప్పుడే వేసేది వెళ్ళాడమ్మా గోగోలు సబ్బేమో చేయనికి వెళ్ళాడు. డబ్బా తీసుకున్నారేమో నా కొట్టం కాడికి వెళ్ళాడమ్మా. ఊరు మొత్తం చూసా కానీ ఇంకట్లా పిండి అయితే ఇదిగోండి బాగా మిక్స్ చేసింది అనమాట. ఇంక ఈగలండి స్వీట్ కదా అసలు వెంటనే వచ్చేసాయి అనమాట. అప్పటి వరకు లేవు, మరి ఎక్కడి నుంచి వచ్చాయో కానీ వెంటనే వచ్చేసాయి. సో ఇంకా ఎట్లా పిండి అయితే బాగా మిక్స్ చేసింది. ఇంక ఇవాళ అరిసెలు అయితే మేము కట్టెల పొయ్యి మీద చేస్తాము. అంటే మేము మోస్ట్లీ కట్టెల పొయ్యి మీదే చేస్తాము, కానీ ఇంతకుముందు పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, సో అందుకే అమ్మ అంత డేర్ చేయలేకపోయింది అనమాట. లేదంటే మేము ఇక పిండి వంటలు అంటే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద చేస్తాము. చక్కగా కూర్చొని మాటలు చెప్పుకుంటూ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇవన్నీ మనం చేసేది ఇట్లాంటి ఫెస్టివల్స్కే కదండి. సో కట్టెల పొయ్యి మీద చేసుకొని సరదాగా మాటలు చెప్పుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ కూర్చొని చేసుకుంటాం కాబట్టి ఇంకా బాగుంటుంది. స్టవ్ దగ్గర నుంచొని చేయాలి అంటే కష్టమే. సో అందుకే ఇంక మేమైతే ఇట్లా కట్టెల పొయ్యి ముట్టించుకొని ఇంక ఇట్లాగా అరిసెలు అయితే చేస్తున్నాం అనమాట. పెట్టాక పొంగట్లా ఇద్దరికి పెట్టావా? ఇద్దరికి 2 ప్లేట్లు కాదు, ఒక ముక్కే ఒకదాన్నమే. ఇదే తలా ఒకటి పంచుకోండి అన్న వేసేటప్పుడే.
మాసం కొమ్ము. ఇంక ఇక్కడ నేనేమో అరిసెలు చేస్తూ ఉన్నాను. అమ్మేమో అట్లా డీప్ ఫ్రై చేసి తర్వాత అరిసె అంటే ఆయిల్ ప్రెస్ చేస్తారు కదా అరిసెకి, సో అట్లా ప్రెస్ చేస్తున్నారనమాట. సో అది ఫస్ట్ పూరి ప్రెస్తో ట్రై చేశాను, బట్ పూరి ప్రెస్తో ఏంటంటే సరిగ్గా రాలేదనమాట. అందుకే ఇంకా మళ్ళీ తర్వాత నేను చేత్తోనే చేశాను. సో అది ఇదిగోండి ఫైనల్లీ మా అరిసెలు అయితే రెడీ అనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో అది అరిసెలు అన్నాక ఇంకా బాగోకుండా ఎట్లుంటాయి చెప్పండి. అవి మేమే ఏం చేయమో అందరూ చేసుకుంటారు కదా. అండ్ మర్చిపోయాను, మీరు ఫెస్టివల్కి ఏమి పిండి వంటలు చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అమ్మ మా అమ్మకి మాత్రం హెల్ప్ వచ్చేసింది అబ్బా. ఇంకా 2-3 వెరైటీలు వండాలంట, మరి ఎట్లా వండిద్దో ఒక్కదానికే. సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి నేను అరిసె కూడా తినేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పాను కదా. సో ఇంకా అట్లా తినేస్తున్నాను. సో ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ చెప్పాను కదా వ్లాగ్స్ అయితే లేట్ అవుతున్నాయి, ప్లీజ్ అబ్బా కొంచెం అర్థం చేసుకోండి. సో ఓకేనా. సో ఇంకా ఇది నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.